బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. జస్ట్ ఛానల్ నేమే. ఇది వరకు ఎస్ఎస్ ఆల్ ఇన్ వన్ ఉండేది. ఇప్పుడు గుంటూరు అమ్మాయి తెలుగు బ్లాగ్స్ అని చెప్పి అయితే నేను చేంజ్ అయితే చేశాను. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది. ఇంక ఇప్పుడైతే ఈ వ్లాగ్ వచ్చేసి 2 days తీసిన వ్లాగ్ అనమాట. 1 వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా 10 days బ్యాక్. ఇది 10 days ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేసినా అనుకోవచ్చు. కంటిన్యూషన్ వ్లాగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎప్పటికప్పుడు ఎప్పుడైతే తీస్తానో వ్లాగ్ ఆ కంటిన్యూషన్స్ ఇవి. ఇంక ఇది వచ్చేసి మనకి ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది కదా. అమావాస్య అయిపోయిన తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఇది అప్పుడు వ్లాగ్ అనమాట. August 3rd తీసిన వ్లాగ్ ఇది. అంటే ముందు రోజు August 3rd తీసిన వ్లాగ్ ఇది. ఇంకా అమావాస్య ముందు రోజు అంటే సాటర్డే వచ్చింది. ఇదంతా సాటర్డే వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా వెంటనే మార్నింగే నేను అట్టుపిండికి అయితే నానపెట్టి ఉంచాను. ఆఫ్టర్నూన్ 3 o'clock అలా వేసేద్దాం అట్టుపిండి అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే బట్టలు అవన్నీ ఆరిపోయినవి, అవైతే తీసుకొచ్చేసాను. ఆ తర్వాత నేను టీ పెట్టుకున్నాను. ఇంకా టీ తాగుతూనే ఇంకా అట్టుపిండి కూడా వేసేసి ఆ గ్రైండర్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను అనమాట శుభ్రంగా. అలానే బార్లీ వాటర్ అయితే పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ 6:30కి అట్లా వచ్చేస్తా అని చెప్పారు. ఇంకా వీక్లీ వన్స్ బార్లీ వాటర్ కానీ సగ్గుబియ్యం కానీ ఏదోటి కాస్తూ ఉంటారు అనమాట. కొంచెం వేడి తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి హీట్ జనరేట్ అంటే వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే కొంచెం మన హోమ్ రెమెడీస్ లాగా వేడి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇంకా అట్లా బార్లీ వాటర్ అయితే కాసాను అనమాట. నేను ఇంకా టీ తాగిన తర్వాత బార్లీ వాటర్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోయాను. పూజ చేసుకుందాం ఈవినింగ్ అని చెప్పి. ఇక్కడ పూజ కూడా అయిపోయింది. ఇంక ఇంట్లో ఇట్లా ఈవినింగ్ టైం అయితే మాత్రం కంపల్సరీగా రోజు డైలీ కూడా ఈ ధూపం అయితే వేస్తాను. పూజ చేసినా చేయకపోయినా పూజ చేస్తాను. ఒకవేళ చేయకపోతే కనుక ఈ ధూపం అయితే వేస్తాను. ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే ఇంక ఇట్లా ధూపం అదంతా వేసేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం పని కూడా తొందరగా ఈజీగా అయిపోయింది అనమాట. అంటే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను అట్టుపిండికి నానపెట్టాను కాబట్టి ఇంక ఈవినింగ్ పెద్దగా పని ఉండదని చెప్పి ఇంకా 3:30కి అట్లా అట్టుపిండి కూడా వేసేసాను. టీ పెట్టుకున్నాను, తాగాను. అవన్నీ మళ్ళీ ఏవైతే వచ్చినాయో గిన్నెలు అవన్నీ కూడా తోమి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈ విధంగా అయితే ఉంది. బార్లీ వాటర్ కూడా కాయని. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. పూజ కూడా అదంతా కంప్లీట్ అయిపోయింది కదా. తనకైతే ఈ బార్లీ వాటర్ అయితే వేసిస్తున్నాను, మా అమ్మాయికి మా హస్బెండ్కి ఇద్దరికి. ఇక్కడ బార్లీ వాటర్ అయితే నేనైతే టీ తాగాను కదా, నేను ఇంక ఇవైతే తాగాను. వాళ్ళిద్దరి వరకు ఏమన్నా మిగిలి ఉంటే. ఇక్కడ బార్లీ సీడ్స్ చూస్తే నాకు నా చిన్నప్పుడు డేసే గుర్తొస్తే అప్పుడైతే తెగ తినేదాన్ని. ఇప్పుడైతే అసలు తినబుద్ధి అవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే వీటిలో పంచదార వేసుకొని తినేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడైతే అసలు అవి పారేయడమే. ఇంకా జస్ట్ వాటరు, కొంచెం సాల్ట్ అంతే. ఇంక ఇక్కడ నైట్ పెరుగు తోడు పెడదామని చెప్పి పెరుగుకి అయితే పాలు కాస్తున్నాను. ఈ పాలు గేదె పాలు అనమాట, కేంద్రం నుంచి తీసుకొచ్చారు. అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తారనమాట వచ్చేటప్పుడు. అక్కడే ఆవు నెయ్యి కానీ ఏదైనా కావాలి అన్నా కూడా కేంద్రం నుంచి తీసుకొస్తారు. వీక్లీ ఒక 2-3 సార్లు అయితే మాత్రం ఇట్లా గేదె పాలు అయితే తీసుకొస్తారనమాట. రోజు డైలీ మాకు పాల ప్యాకెట్ వస్తుంది. ఒక పాల ప్యాకెట్ వేయించుకుంటాం. అది టీకి వాటి వరకే అంతే. పాలు కన్నా లేదంటే అంటే మనం కాఫీ తాగాలన్నా లేదంటే టీ పెట్టుకోవాలంటే ఒక పాల ప్యాకెట్. ఇంకోటేమో ఇలా గేదె పాలు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా. లేదంటే ఒక్కొక్కసారి పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చుకుంటాము. ఇక్కడ నేను మజ్జిగ చేస్తున్నాను అనమాట. కొంచెం మార్నింగ్ కొన్ని పాలు మిగిలి ఉంటే అవి తోడేశాను. ఇక్కడ మజ్జిగ అయితే కంపల్సరీ ఉండాలి. మజ్జిగ, బార్లీ వాటర్, సగ్గుబియ్యం వాటర్ ఇట్లా అయితే మాత్రం కంపల్సరీ ఉంటాయి అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా మూవీ పెట్టుకున్నాము. మూవీ చూద్దాంలే అని చెప్పి ఇంకా సరుకులు కూడా అయిపోయినాయి. ప్రొవిజన్స్ మంత్ స్టార్టింగ్ కదా, సో ఇంకా ప్రొవిజన్స్ అయితే రాయమన్నారు. నాకు అస్సలు గుర్తు రావడం లేదు. ఇక్కడ ఇంత పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసినా కానీ అస్సలు మళ్ళీ ఏదోటి మిస్ అయిపోతుంది అనమాట. ప్రొవిజన్స్ అనేవి ఏదోటి మిస్ అవుతే మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను. ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ పైప్ తీసుకొస్తే నేను రాస్తున్నానని చెప్పి అనుకుంటూ వెళ్తున్నాను అనమాట. శుద్ధ పూస అని చెప్పి డైలాగ్ ఉంది కదా, సాంప్రదాయని శుద్ధ పోసిని అని చెప్పి నేను అలా రాస్తుంటే అనుకుంటూ అక్కడ నేను రాసేదాని మీద వాషింగ్ మిషన్ పైప్ పెడుతూ అట్లా ఆట పట్టేస్తున్నాను అనమాట. అక్కడ ఇదంతా అయిపోయింది. ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్. అక్కడ నేను సాటర్డే నైట్ అయితే మేము చిట్టి చెల్లెలు మూవీ పెట్టుకొని చూసాం అనమాట. భలే ఏడుపు వచ్చింది. లాస్ట్ అయితే వాళ్ళ నాన్ని ఎన్టీ రామారావు వాళ్ళ నాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అలానే వాళ్ళ సిస్టర్ కూడా చనిపోతుంది అనమాట. అక్కడ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ వాటికి కానీ భలే ఏడుపు వచ్చింది. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కొంచెం లేట్గా లేచాము. అమావాస్య రోజు, ఈరోజు అమావాస్య. కొంచెం లేట్గా లేచాను. అంటే పని అంతా కంప్లీట్ అయిపోయింది ముందు రోజు నైటే. ఇంకా లేచి ఇంక ఇట్లా 6కి అట్లా లేచాను అనమాట. 6:10 అట్లా అయింది. ఇంకా బయట ముందైతే శుభ్రం చేసేయాలి కాబట్టి మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. నాకు వచ్చిన ఈ 10 ముగ్గుల్లో 10 ముగ్గులు గుర్తురావు నాకు. వచ్చే ఒక 5 రెగ్యులర్గా వేసేవి ఇవే అనమాట, సింపుల్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్లోకి కర్రీ అవి ప్రిపేర్ చేయాలన్నమాట. అమ్మాయికి కాలేజ్ ఉంది, ఇంకా బాక్స్ పెట్టాలి. ఆదివారం ఏం కాలేజీ ఏంటో అర్థం కాలేదు. ఫ్రెండ్షిప్ డే కూడా ఈరోజు. ఇంకా
లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ, ఇంకా మామూలుగా జస్ట్ పిక్కలు అది ఒకటి ఉంది, అదైతే పెట్టేశాను బాక్స్లో. ఒక పక్కన టీ పెట్టాను, ఇంత హడావులో చూడండి టీ కూడా పొంగిపోయినాయి. ఇంకా స్నానం కూడా అదంతా అయిపోయింది. జస్ట్ నార్మల్గా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో మాప్ అయితే పెట్టలేదు, అమావాస్య కదా. ఇంకా ఈవినింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాప్ పెట్టి పసుపు నీళ్ళు జల్లి హెడ్ బాత్ అయితే చేసి వస్తాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి దేవుడి పటాలు అవి శుభ్రం చేయాలి. ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ అయితే శుభ్రం చేస్తాను. ఇంకా ఈ అట్టుపిండి ఉంది, అట్టుపిండి వేసానని చెప్పాను కదా. మా హస్బెండ్ అంతకుముందు ఇడ్లీ పిండి కూడా కొంచెం మిగులుంది, ఇడ్లీ వేయినా అట్టు దోశ వేయినా అంటే ఇడ్లీ వేసేసి అయిపోతుంది కదా పిండి, మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా పులిపు వచ్చేస్తున్నాను అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇడ్లీ అయితే వేసాను టిఫిన్లోకి. ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంత హడావిడిలో ఆ టీ అంతా పొంగిపోయినాయి, అదొక పని, డబల్ పని. ఎప్పుడు అంత అసలు ఈ 3 బర్నర్ పెట్టిన కానించి బర్నర్లు మొత్తం పాడైపోతున్నాయి అనమాట. అంతకుముందు అసలు రేర్గా పొంగిపోయేవి. ఇంకా అలానే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు, ఆల్బుక్రా అంటారు కదా అవన్నమాట, ప్లమ్ ఫ్రూట్స్ అంటారు, ప్లమ్ అనమాట ఫ్రూట్. అది తీసుకొచ్చారు. అది వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను. వాటి మీద బయట అమ్ముతూ ఉంటారు కదా బండ్ల మీద, కొంచెం డస్ట్ అలా ఉంటుందని చెప్పి అయితే శుభ్రంగా కడుగుతున్నాను. అట్లానే యాపిల్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకా ముందైతే ఇవైతే ఒక 2-3 అట్లా పంపిద్దాంలే, కాలేజీలో తింటారు కదా స్నాక్స్గా అని చెప్పి అయితే పెడుతున్నాను. ఇది మార్నింగ్ పని. ఇంకా హడావుడి అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత బాక్స్ అవి పెట్టేసిన తర్వాత ఇంకా బాదం పప్పు అవి అయితే తీస్తున్నాను అనమాట. ముందు రోజు నైట్ నానబెట్టాను కదా అవి. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఈలో పేసించాను, తను వచ్చి తింటారులే అని చెప్పి. దగ్గరే, మాకు కొంచెం దగ్గరే టెంపుల్. ఇంకా కాళికాదేవి గుడి దగ్గరికి వెళ్ళేసి వస్తారనమాట. విజయవాడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. అమావాస్య రోజు ఖచ్చితంగా వెళ్తారనమాట. అంటే వీలుంటే ఇంట్లో పీరియడ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుంటే మాత్రం అమావాస్య అని గుర్తుంటే మాత్రం వెళ్ళేసి వచ్చి గుమ్మడికాయ తీసుకొస్తారు దిష్టికి. ఇంకా కంపల్సరీ అనమాట, ఇదైతే ఫాలో అవుతాం మేము. ఆ రోజు ఇంకా గుమ్మడికాయ కడతారు. అమావాస్య అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాప్ పెట్టేసి హెడ్ బాత్ చేసి వచ్చి అందరం పసుపు నీళ్ళు అయితే జల్లేస్తాను అనమాట ఇంటికి. కొంచెం అది అయితే ఫాలో అవుతాము ఎప్పుడు కూడా. ఇంకా నిమ్మకాయలు కూడా ఇస్తారనమాట అక్కడ నిమ్మకాయలకి కుంకుమ ఉంటుంది కదా, రాలిపోతుందేమో అని చెప్పి అయితే నేను కట్టను. ఇంకా అందుకని కవర్తో పాటు పెట్టేస్తారు. ఇంకా ఇది తీసుకువెళ్ళి కృష్ణానదిలో అయితే వేసి వస్తారనమాట. అలానే 1 వీక్ సరిపడా పూలు ఉంటాయి కదా మన దేవుడికి పెట్టినవి, అవి కూడా తీసుకెళ్తారు. ఇంకా కవర్లు అవి తీసేసి జస్ట్ కాయ వాటి వరకు అట్లా నీటిలో అయితే వేసేసి వస్తారు. అమావాస్య రోజే ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చింది కదా, ఎప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా మా హస్బెండ్ బయటకి అయితే తీసుకెళ్తారనమాట. ఎటు ఇంకా ప్రొవిజన్స్ తీసుకురావాలని చెప్పి అయితే తీసుకువెళ్ళారు డీమార్ట్కి. నాకైతే అస్సలు ఇష్టం లేదు, అసలు ఫస్ట్ టైం ఇది కూడా వెళ్ళడము. ఈ ప్రొవిజన్స్ అంటేనే నాకు బయట తీసుకురావాలంటేనే నచ్చదు, అస్సలు నచ్చదు. ఇంకా సరే ఎటు వెళ్ళాం కదా, పని అయిపోతుంది అని చెప్పి అయితే వెళ్ళాము. కోడికూర పప్పుచారు అని చెప్పి విజయవాడ నుంచి మనకి కుంచనపల్లి మధ్యలో ఉంటుందన్నమాట. వెళ్తే అక్కడ క్రౌడ్ చూసి అవసరమని అనిపించింది, వెళ్ళి మళ్ళీ 3కి అట్లా బయటకు వస్తాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రొవిజన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి, ఇదంతా టైం ప్రాసెస్ అని చెప్పి ఇంకా టైం పట్టిద్ది అని చెప్పి ఇంకా నార్మల్గా ముందైతే ప్రొవిజన్స్ అయితే తీసుకొని ఆ తర్వాత జస్ట్ టిఫిన్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మళ్ళీ చేంజ్ చేసాం కదా పేరు, ఛానల్ నేమ్ చేంజ్ చేసాం కదా, కొంచెం టైం పట్టిద్ది అందరికీ నోటిఫికేషన్స్ రావాలన్నా లేదంటే కనుక రీచ్ అవ్వాలన్నా కూడా ఉన్న కొద్ది మంది సబ్స్క్రైబర్స్కి. సో చూసిన వాళ్ళు అంతవరకు అయితే ఉన్నారో వాళ్ళు మొత్తం వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఏవైతే పోస్ట్ చేస్తున్నానో ఆ వీడియోస్ అనేవి మీకు వస్తాయి, మీ వరకు వస్తాయి. ఇక్కడ లిస్టెడా నాన్ లిస్టెడా అని చెప్పి మా హస్బెండ్ మొత్తం చూస్తున్నారన్నమాట.